కారు పార్టీకెంచి గెలిచి చేతి పార్టీల చేరికైన 10 మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన కారు పార్టీ సుప్రీంకోర్టుల సుతం దీని మీద పోరాటం చేస్తున్నది కదా. ఇక ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుకుంటున్నది. ఇవాళ ఆ కేసు వాదనలిన్న సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ 2వ తారీఖు నాటికి వాయిదా వేసింది. కానీ ఈ ముచ్చట్ల కొందరు లీడర్లు మాత్రం మస్తు హుషారున్నారు. ఇగో గిడో కాడ ఓ పార్టీ లీడర్ ఏం ప్రచారం చేసుకుంటున్నాడో చూడు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే 30 ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న రాజు యాదవ్కు టికెట్ ఇయ్యాలని చెప్పి ఏకంగా ఫ్లెక్సీలే ఏర్పాటు చేసిరు. అంటే ఈ లెక్కన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఎట్లయినా అనర్హత వేటేత్తదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నట్టున్నారు. గందుకే ఇప్పటి సందే టికెట్ కోసానికి ప్రయత్నాలు సురువు చేస్తున్నట్టున్నారు. 30 ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన మాజీ కార్పొరేటర్ రాజు యాదవ్కు టికెట్ ఇయ్యాలని రాజు యాదవ్ అభిమానులు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద ఫ్లెక్సీలు ఏర్పాటయ్యే వరకు ఇప్పుడు దీని మీద బగ్గనే చర్చ నడుస్తున్నది. మరింతకు సుప్రీంకోర్టు పార్టీ మారినోళ్ల మీద అనర్హత వేటేయాలని స్పీకర్ సార్కి చెప్తదా, లేకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలే రాజీనామా చేస్తారా? ఒకవేళ రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో మళ్ళా వాళ్ళకే టికెట్ ఇస్తారా, లేకుంటే వేరే టికెట్ ఇస్తారో తెలియదు గాని రాబోయే రోజుల్లో మాత్రం ఏదో జరగతట్టే కానొస్తున్నది. సుప్రీంకోర్టు వేసే ప్రశ్నలు చూస్తుంటే అని అంటున్నారు కొందరు రాజకీయాలను దగ్గరకేంచి చూసేటోళ్ళు. చూడాల మరి రేపుట్లా ఏం జరుగుతుందో.